నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. నాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యం. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉచిత వైద్య సేవా శిబిరం. పోలవరం పునరావాస కాలనీలో సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ పర్యటన. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. గోదావరి తీరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఉట్టి మహోత్సవంలో పాల్గొన్న భక్తులు. జాతీయ రహదారిపై మంత్రి నారా లోకేష్ కు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య నేతృత్వంలో కడియం మండలం నుండి వచ్చిన రైతులు 250 మంది 100 ట్రాక్టర్లతో ర్యాలీగా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి మార్గం మీదుగా మోరంపూడి సెంటర్కు వచ్చి అక్కడి నుండి జాతీయ రహదారి మీదుగా బొమ్మూరు సెంటర్కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ఆదివారం మధ్యాహ్నం పాలకొల నుంచి రోడ్డు మార్గంలో మధురపూడి విమానాశ్రయానికి వెళ్తున్న సందర్భంలో జాతీయ రహదారిపై శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యకర్తలకు అభివాదం చేసి అనంతరం మంత్రి లోకేష్ విమానాశ్రయానికి వెళ్లడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలో సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ పర్యటించారు. పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ హెచ్చరించారు. తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీలో ఎంఏ బేబీ పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85% మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందని, కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు స్లాబుల నుంచి నీళ్లు కారిపోతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని, తాగునీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు నడకన వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజలకు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. R&R ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులైన వారు సైతం దూరమయ్యారని వివరించారు. వీటన్నిటినీ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, ఇప్పటికైనా తక్షణమే బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించాలని బేబీ డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55,000 కోట్లు కాగా ప్రజల పునరావాసానికి 33,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సురేంద్ర, అల్లూరు సీతారామరాజు జిల్లా సిపిఎం కార్యదర్శి బి కిరణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు లోత రామారావు తదితరులు పాల్గొన్నారు. Project report calculated those who have been supposed to be rehabilitated, but they are not actually rehabilitated. Therefore, this Red Flag party will think about how to protect the rights of this dislocated Adivasi people, tribal people. If need be, we would launch very powerful struggles in the coming days. Mithulara, He who spoke to you, Comrade K. Yoganathan, Comrade Surendra, Party Leader, Comrade B. Kiran, District Secretary, Comrade Rao, District Secretary. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు.
రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల్లో సిబ్బందికి, జట్టు కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వల్లేపల్లి రామకృష్ణ, జనరల్ సర్జన్ డాక్టర్ విఎన్విఆర్ సతీష్, జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ తిర్నాతి రమేష్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కె వీరభద్రరావు, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్ ఎస్ విజయ, కేఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వా సూర్యనారాయణ మూర్తి మాట్లాడారు. అవసరమైన మందులు ఈ వైద్య శిబిరంలోనే ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, నందిపు శ్రీనివాస్, బోర్లగడ్డ వెంకట సుబ్బారావు, ఎర్ర వేణుగోపాలరాయుడు, వంటెది సూరిబాబు, వలవల చిన్ని, తోట కన్నా, ఇయ్యపు మురళి, అల్లంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క శిబిరానికి మాకు పూర్తి సహకారం అందించిన మా డాక్టర్స్కి మరియు మెడికల్ అసోసియేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మెడికల్ క్యాంపులో పంటి, కంటి, ఆర్థో, జనరల్ మరియు ఈసీజీ అన్ని రకాల సేవలు కూడా అందించడం జరుగుతుందండి. ఈ సేవా కార్యక్రమానికి మాకు సహకారం మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం. ఇందులో డెంటల్, జనరల్ ఫిజిషియన్, సర్జన్స్, ఈఎన్టీ, ఇలా ఆర్థోపెడిక్, షుగరు, బీపీ అన్నీ కూడా చేపిస్తున్నాం. మొత్తం అంతానే వచ్చి అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ, మరియు దీనికి సహకరించిన మెడికల్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు. మాకు సహకరించిన డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు. ఈఎన్టీ కావచ్చు, గ్యాస్ట్రో కావచ్చు, జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఇటువంటి డాక్టర్లందరూ కూడా రావడం జరిగింది. వారితో పాటు బీపీ, షుగరు ఇవన్నీ కూడా టెస్టులు చేయడానికి ఒక ల్యాబ్ వాళ్ళు సహకరించిన దాతలందరికీ కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మెడికల్ క్యాంప్ అనేటటువంటిది అందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాలకవర్గం అభినందనీయం. రాజమండ్రి లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. లలితానగర్ 1వ వీధిలో శ్రీ మురళీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. బాలకృష్ణుని వేషాధారణ జరిగాయి. అనంతరం ఉట్టి మహోత్సవం జరిగింది. శ్రీకృష్ణకాంత్ దంపతులు శ్రీకృష్ణ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ కమిటీ సభ్యులు గారపాటి గంగరాజు దంపతులు, అన్నదాత వెంకట నాగరాజు దంపతులు, రొబ్బి కుమార్, గోపి, పద్మ, శ్రీరత్నం, సత్యనారాయణ దంపతులు, జగదీష్ దంపతులు, గవర్రాజు, శ్రీధర్, రమణ, సుబ్బారావు దంపతులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్యాశ్రమంలో ఘనంగా ఉట్టి ఉత్సవం నిర్వహించారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా ఉట్టి కొట్టడం నిర్వహించారు. ఎన్వీవి సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ఉట్టి కొట్టడం ప్రారంభించారు. టీవీఎస్ కృష్ణారావు, నిమ్మలపూడి గోవింద్, పోటీలకు జడ్జి మాట్నూరి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి గౌతమ్ ఘాట్ దత్తముక్తి క్షేత్రంలో వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో వార్షిక వేద పరీక్షలు నిర్వహించారు. రాజమహేంద్రవరం వేదశాస్త్ర పరిషత్ 89వ వార్షిక మహాసభల్లో ఈ నెల 10వ తేదీ నుంచి గౌతమఘాట్ శ్రీ దత్తముక్తి క్షేత్రంలో వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం గోదావరి ఘటన గల శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో పండిత సభ జరిగింది. మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి నివేదిక సమర్పించారు. కంచిపీఠం తరపున భారతాత్మ పురస్కార గ్రహీత గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటిని, చల్లా విశ్వనాథ శాస్త్రి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి తదితరులు సత్కరించారు. సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడారు. ఆది శంకరాచార్య సంప్రదాయంలోనే సమగ్ర వేద ధర్మాన్ని పాటిస్తున్నారని అన్నారు. వేదాలను రక్షించడానికే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడని విశ్లేషించారు. గంగాధర శర్మ మాట్లాడుతూ మోడర్న్ సైన్స్ కు వేదిక్ సైన్స్ అనుసంధానించే రీతిలో పరిశోధనలు జరగాలన్నారు. తమిళనాడులో వేద పాఠశాల నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు. అనంతరం వేద విద్యార్థులు, పండితులు వేదపారాయణ చేశారు. ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అధ్యక్షులు డాక్టర్ వేలూరి రామచంద్ర, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాలరావు, సంయుక్త కార్యదర్శి హోతా విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు చివుకుల వెంకటరమణి, గోరుగొంతు సర్వేశం, రేవెళ్ల వెంకట సూర్యనారాయణమూర్తి, చిరావూరి మల్లికార్జున మైత్రేయ, చివుకుల శ్రీరామచంద్రమూర్తి, చాగంటి చిన్న మల్లికార్జునరావు, మోరపాకల సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పురాణము కూడా అపౌరుషేయమైన చెప్పబడుతున్నది. వేదము పురాణము కూడా అపౌరుషేయ విద్యనే. అది వ్యాసుడు పురాణ కట్టకాడు, వేదానికి కట్టకాడు. పురాణ విద్యని విభాగం చేసిన మహానుభావుడు. పురాణ విద్య కూడా అపారంగా ఉంది. మనం 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు అంటాము, కానీ ఇంకా చాలా చాలా పురాణములు లభ్యమవుతున్నాయి. అయితే ఈ పురాణములని కల్పితాల, వ్యాసప్రోక్తాల, ప్రమాణాల ఈ వాదం నటుపెట్టి ఏది వేదము చెప్తుందో అది ప్రమాణం స్వీకరిస్తే సరిపోతుంది. కనుక అపారమైనటువంటి వేదవాంగ్మయం మనకి ఇతిహాస పురాణ సంప్రదాయముల ద్వారా విస్తరించింది. ఇదంతా కలిపే వేదం. అందుకే వేద విద్యకి ఎంత గౌరవమో, వేదము యొక్క హృదయముగా వేదము చెప్పిన దాన్ని స్మరించి వచ్చిన స్మృతులకు, పురాణములకు కూడా అంతే గౌరవం ఉంటుంది. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం అని జగద్గురువులు మనం నమస్కారం చేసుకుంటున్నాం. కానీ ఒక విద్య తీసుకుని మరొక విద్యను తక్కువ చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఇంత కలిపే వేదము అని చెప్పబడుతుంది. కనుక వేదము గురించి తెలుసుకోవాలి అంటే ఇతిహాస పురాణ జ్ఞానం కూడా అవసరమే అని శాస్త్రం చెప్తుంది. మోడర్న్ సైన్స్ ఎలాగూ కనెక్ట్ అవుతుందో మనం నేర్చుకోవాలి. ఆ విధంగానే మీకు ఈ వేదం అన్నది మోడర్న్ లైఫ్ కనెక్ట్ అవుతుంది, తర్వాత ఉపయోగపడుతుంది. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. రెండు సూచనలు ఇస్తాను. ఎవరు ఏం చెప్పినా దానిలో వేద విరుద్ధంగా ఉన్న భాగం అయితే వదిలేస్తాం. వేదానికి అనుకూలంగా ఉంటే దాన్ని స్వీకరించడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. అది వారు చెప్పారా నేను చెప్పేవారు మాకు అనవసరం. అది మంచి అయితే, సమాజానికి ఉపయోగపడితే దాన్ని మనం స్వీకరిస్తాము. ఎక్కువ సమయం లేదు కనుక కొద్దిగానే మాట్లాడతాం. ఆర్షం ధర్మోపదేశించ వేదశాస్త్ర అవిరోధినాయ సత్యేన అనుసంధత్తే సధర్మం వేద నేతరః అనం. ఆర్షం ధర్మోపదేశించ వేదశాస్త్ర అవిరోధినా యః తర్కేణ అనుసంధత్తే సధర్మం వేద నేతరః. మనం ధర్మం దాని చుట్టూ తిరుగుతుంది కదా. మొత్తం భారతీయ సంప్రదాయం, సంస్కృతి అంతా ధర్మం. రాజమండ్రి దేవీచౌక్ శ్రీ దశావతార సీతారామాలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దశావతార సీతారామాలయం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ అర్చకులు వి కామరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆకుల వెంకటేశ్వరరావు, పొచ్చుల రామకృష్ణ, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, పొచ్చుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి శంకరమఠంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి వేదశాస్త్ర పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వార్షిక వేదసభ జరిగింది. విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి వేదశాస్త్ర చారిటబుల్ ట్రస్ట్ సభ రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి వేదశాస్త్ర పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వార్షిక వేదసభ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సారథ్యంలో రాజమండ్రి శంకరమఠంలో ఉత్తరాది మఠంలో జరిగింది. టీటీడీ వేద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫణి యజ్ఞేశ్వర ఘనాపాటి, శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఉళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి, మంతెన కేశవరాజు, ట్రస్టు కార్యదర్శి మందా సత్యనారాయణ వేదికపై ఉన్నారు. వేదస్వస్తి అనంతరం పండిత సత్కారాలు నిర్వహించారు. ఈ సభకి వచ్చేసి అధ్యక్షత వహించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ ఆఫీసర్ బ్రహ్మశ్రీ వేదమూర్తులు అంటే ఈ సంస్థ ఆరంభించినప్పటి నుంచి నడుస్తూ ఉన్నది కనుక ఘనప్రధానమైనటువంటి ఘనస్వస్తి ప్రధానమైనటువంటి ఈ సభలో ముందుగా జరిగేటటువంటి అంటే పూర్వరంగం అంతా అయిన తర్వాత ఘనస్వస్తి వచ్చినప్పుడు ఘనపాఠీలందరూ ఈ క్రమస్వస్తితో పాటు ఘనస్వస్తిని కూడా అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శ్యామలాంబ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం గురువు మంచిరాజు హేమలత అధ్యక్షతన శ్యామలాంబ అమ్మవారికి సారెను సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. డ్రమ్స్, కలిసాలు, కోలాటాలతో భజన మండలి యొక్క సభ్యులందరూ పసుపు, కుంకుమ, చలివిడి, పానకం, స్వీట్లు రకములు, పళ్ళు రకములు, పువ్వుల రకములు మొదలైన వాటితో ఊరేగింపుగా వెళ్లి శ్యామలాంబ అమ్మవారికి సమర్పించడం జరిగింది. కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్లు బోడా సౌందర్య, రమణమ్మ, ఎం శ్రీలత, ఏ పద్మలత, జి రాఘవ, ఈశ్వరి మరియు సభ్యులు 150 మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక రమాదేవి గార్డెన్స్ పార్క్లో ప్రెసిడెంట్ ఎంఎన్వి కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ట్రీ ప్లాంటేషన్ లయన్ సత్యనారాయణ, గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ బుచ్చిరాజు, వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్లో వినాయక చవితి మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం కేవీఆర్ స్వామి రోడ్లో నల్లమందు సందు శ్రీ గణేష్ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు దొండపాటి శంకర్రావు ఆధ్వర్యంలో 35వ శ్రీ గణేష్ మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ విఘ్నేశ్వరుని రాట ముహూర్తం జరిగింది. దొండపాటి శంకర్రావు కుమారులు జయసింహ పాదసారథి సారథ్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 27వ తేదీ బుధవారం నుండి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం వరకు ప్రతిరోజు విశేష కైంకర్యాలతో పూజా కార్యక్రమాలు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యం. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉచిత వైద్య సేవా శిబిరం. పోలవరం పునరావాస కాలనీల్లో సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ పర్యటన. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
గోదావరి తీరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఉట్టి మహోత్సవంలో పాల్గొన్న భక్తులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.